గత 15 రోజులుగా ఊబర్పై అలిపేరగిన పోరాటం చేస్తూ ఆగిపోయే అకౌంట్లన్నీ కూడా ఆన్ చేయాలని చెప్పి ఈరోజు విశాఖపట్నం మొత్తం కూడా అన్ని పరిధుల్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెట్టి గత సోమవారం నాడు స్పందనకి వెళ్లి కలెక్టర్ గారికి కూడా కలిసి వినవించుకొని మా ఈ కష్టాన్ని ఆ తర్వాత సిపి గారి దగ్గరికి వచ్చి కూడా సిపి గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగే నిన్న కాక మొన్న డీడీసీ గారిని కూడా కలిసి మా ఈ అకౌంట్లు ఈ రకంగా ఆపివేశారు, మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఊబర్ మేనేజర్ అయిన యశ్వంత్ ఓన్ గా కార్లు కొనుక్కుంటూ మా ఈ బతుకుల మీద కొడుతున్నాడు. ఈ రోజు డివైజ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ అన్నది లేదు. కావున ఇంకో విషయం, తను 40 వెహికల్స్ పెంచుకోవడానికి రోజుకో 4 అకౌంట్లు ఆపి 2 కార్స్ కింద కొనుక్కుంటున్నాడు. మా జీవనోపాధి ఇదే. ఆన్లైన్ వాలా ఊబర్ సంస్థలు స్టార్ట్ అయ్యే గత 12 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ వృత్తినే నమ్ముకుంటూ బతికి సాగించుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు అర్ధాంతరంగా ఎటువంటి రీజన్ మా మీద లేకుండా మా అకౌంట్లు ఆపివేసి మాకు ఇదే జీవన ఉపాధి. కాబట్టి మా 10 లక్షలు పెట్టి కార్లు కొనుక్కొని మేము ఈరోజు ఫైనాన్షియల్ కట్టుకోలేక, మా ఇంటి హౌస్ రెంట్లు కట్టుకోలేక, పిల్లల స్కూల్ ఫీజులకు కూడా లేక ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ మా ఈ ఫ్యామిలీలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఈరోజు ప్రతి ఒక్క డ్రైవర్ ఒక ఆవేదన కూడా, ఊబర్ యశ్వంత్ అన్నవాడు ఊబర్ లో కొనసాగకూడదు. ఊబర్ లో కొనసాగడం వల్ల అతను అర్ధాంతరంగా తను అందులో ఉన్న లూప్ లైన్స్ అన్ని కూడా వాడుకుంటూ ప్రయారిటీ అని ఒక ట్యాగ్ పెట్టుకుని ఆ ప్రయారిటీలోనే వాడు ఒక 40 వెహికల్ పెట్టుకుని వాటిని మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఆ వెహికల్కే సర్వీస్ అయ్యేలాగా, అలాగే మిగతా వాళ్ళు దానికి ఎవరైనా అడ్డొచ్చినా లేదు ఈ రకంగా ఎంతమంది డ్రైవర్లు రోడ్డు ఎక్కినా పర్సనల్ గా అతను అకౌంట్లు ఆపేయడం, వాళ్ళ ఇబ్బందులు పెడుతూ ఈ రకంగా కొనసాగుతున్నాడు వైజాగ్ లో. ఈ ప్రతి ఒక్క డ్రైవర్ కోరుకున్న కోరిక ఒకటే, ఊబర్ లో యశ్వంత్ అన్నవాడు కొనసాగకూడదు. మా ఈ ఒక రకమైన అకౌంట్లు కూడా ఎటువంటి రీజన్ లేకుండా ఆపివేయబడ్డాయి. మా కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడ్డాయి. కాబట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ ని, ప్రతి పోలీస్ అధికారిని కూడా ఈ రోజు మీ అందరం కూడా సభాముఖంగా అడుగుతున్నాం. కాబట్టి అలాగే మేము విన్నవించుకున్నాం. అలాగే కలెక్టర్ గారి ముందుకు కూడా వెళ్లి ఈరోజు డీటీసీ గారి దగ్గరికి కూడా వెళ్లి ఈ రోజు మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పిన తర్వాత మీ ఇక్కడికి వచ్చి ఆ యశ్వంత్ అన్నవాడిని పిలిపించడం కూడా జరిగింది. కానీ ఎటువంటి సరైన రీజన్ లేదు యశ్వంత్ దగ్గర. సంబంధం లేదు అని అంటాడు. నీకు సంబంధం లేదని ఒప్పుకోమనంటే, సార్ నేను నెలకి 2 రోజులే వెళ్తాను, 3 రోజులే వెళ్తాను సార్ అని అంటాడు. అరే బాబు, నీకు సంబంధం లేదు. పోనీ నువ్వు గతంలో నువ్వు మేనేజర్ గా చేసావు కదా, నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది ఎవరు? లేదు, నిన్న ఇక్కడ జాయినింగ్ లెటర్ ఇచ్చింది ఎవరు? నీ పై అధికారి ఎవరు? వాళ్ళ ఫోన్ నెంబర్ అయినా వాళ్ళది ఏదైనా అడ్రస్ గానీ ఇమ్మని అంటే ఏది ఉండదు సార్. వైజాగ్ లో ఇటువంటి ఊబర్ సంబంధించి ఏ ఒక అధికారి లేడు, ఏ ఒక ఆఫీసు లేదని అంటాడు. ఈ రోజు సత్యం జంక్షన్ టెక్ మహీంద్రా బ్యాక్ సైడ్ ఉన్న ఆఫీసు ఏ ఊబర్ ఆఫీస్ అని రన్ అవుతుంది. ఆ ఆఫీసుకి హెడ్ ఎవరు? సో అండ్ సో ఇక్కడ వైజాగ్ సిటీ మొత్తం క్యాబ్స్ ఎక్కడ నుంచి దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ? ఎవరు రన్ చేస్తున్నారు? ఈ రోజు మా అకౌంట్లు ఆపేది యశ్వంత్, ఆన్ చేసేది యశ్వంత్. ఇక్కడ ఉన్న 4510 మంది డ్రైవర్లకి కూడా ప్రతి మనిషికి కూడా తెలుసు. కానీ ఈ నిజాన్ని కప్పిపుచ్చి ఈ రకంగా ఈ రోజు ఇక్కడ ఇన్ని ఓసరవిల్లి కబుర్లు ఆడుతూ స్టేషన్ లో ఒప్పుకుంటాడు నేనే మేనేజర్ అంటాడు, ఇక్కడికి వచ్చి అంటాడు నేను మేనేజర్ కాదు అంటాడు. సార్ నేను సొంతంగా కంపెనీ పెట్టుకున్నాను అంటాడు. నా 40 వెహికల్ మీద కక్ష కట్టాను అంటాడు. నీ 40 వెహికల్ మీద కక్ష కట్టే అధికారం మాకేముంది? నువ్వేమో మా బామ్మర్దివా లేదా నా బంధువువా? నీకు నాకేమైనా తగాదాలు ఉన్నాయా? ఈ రోజు డ్రైవర్ అన్న బతుకు ఈ రోజు రోడ్డును పడిపోయి ప్రతి ఒక్క డ్రైవర్ ఆవేదన, ప్రతి ఒక్క కుటుంబాలు కూడా ఈ రోజు రోడ్డును పడ్డా నీ పేరు చెప్పుకొని. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఊబర్ యశ్వంతే. మాకు ఈ సమస్య కానీ పరిష్కారం అవ్వకపోతే మా ఈ చావుల కారణం కూడా ఊబర్ యశ్వంతే.